ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి దానియేలు భక్తుణ్ణి సింహముల గుహలో వేశారు కదా. ఆ సింహాల గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయో ధ్యానించబోతూ ఉన్నాం. ఈ సందర్భం మనందరికీ దాదాపుగా తెలిసినటువంటి సందర్భమే. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే, దర్యావేషు రాజు తన రాజ్యమంతటి మీద అధికారులుగా ఉండుటకు 120 మందిని నియమించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ 120 మంది మీద 3 ప్రధానులను నియమించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజునకు నష్టము కలగకుండా ఈ యొక్క 120 మంది అధికారులు కూడా ఈ 3 ప్రధానులకు లెక్కలు అప్పజెప్పవలసి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ 3 ప్రధానులలో కూడా దానియేలు భక్తున్నంట ముఖ్యుడిగా నియమించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని ద్వారా ఆ 2 ప్రధానులు, అంతేకాకుండా 120 మంది అధికారులు దానియేలు మీద కోపాన్ని పెంచుకొని అతని మీద అసూయ పడినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక నేరారోపణ దానియేలు భక్తుని మీద మోపి, రాజ్య పరిపాలన విషయంలో నేరాన్ని మోపి రాజుకు దూరం చెయ్యాలి అని చెప్పేసి వారు ఆలోచనలు చేస్తూ, ఆయనలో ఏ నేరమైనా కనిపించకపోతుందా అని చెప్పేసి 122 మంది దానియేలు శత్రువులు నేరాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటి అంటే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినది, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి అని రాయబడినది. 122 మంది దానియేలులో ఏదైనా తప్పు దొరకకపోతుందా అని చెప్పేసి, ఏ నేరమైనా చెయ్యకపోతాడా అని చెప్పేసి ఆయన తప్పులను కనిపెడుతూ ఉన్నప్పుడు వారికంట దానియేలు భక్తునిలో ఎలాంటి తప్పు దొరకలేదంట. చూడండి, ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యము ఇక్కడ దానియేలు విషయంలో రాయబడినది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనను బంధించాలి అని చెప్పేసి, మరణానికి అప్పగించాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారిని శత్రువుగా భావించి ఆయనలో తప్పులను కనిపెట్టే వారి మధ్యలో నిలబడినప్పుడు ప్రభువు వారు మాట్లాడినటువంటి మాట కూడా యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రశ్నించినాడు. అప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు ఆయనలో ఈ నేరం ఉన్నదని చెప్పేసి కానీ, ఆయనలో ఈ పొరపాటు ఉన్నదని చెప్పేసి కానీ ఏ ఒక్కరూ వేలెత్తి చూపించలేకపోయారండి. కారణం ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన అంతేకాకుండా పరిశుద్ధుడుగా కొనియాడబడుతున్నటువంటి దేవుడు. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దానియేలు భక్తునిలో కూడా ఏదో ఒక నేరాన్ని మోపాలి అని చెప్పేసి, ఏదైనా తప్పును చూపించాలి అని చెప్పేసి 122 మంది కనిపెట్టుకొని ఉన్నప్పటికీ ఎలాంటి తప్పు వారు కనిపెట్టలేకపోయారంట. చిట్ట చివరికి వారికి తెలిసినటువంటి విషయం ఏంటిది అంటే, దానియేలు భక్తుడు తన దేవుని విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా ఆయనను మనం బంధించలేము, ఆయనను రాజు ఎదుట దోషిగా నిలబెట్టలేము అని చెప్పేసి వారు ఆలోచనకు వచ్చి చిట్ట చివరికి రాజు దగ్గరికి వెళ్ళి వారు ఒక శాసనాన్ని రెడీ చేయించారు. 30 రోజుల వరకు రాజు యొద్ద తప్ప ఏ దేవునికి ఏ ఒక్కరు కూడా ప్రార్థించొద్దు, ఎలాంటి మనవిలు ప్రభువుకు చెయ్యకూడదు, ఓన్లీ రాజు దగ్గర మాత్రమే ప్రార్థన చెయ్యాలా, రాజునకు మాత్రమే మనవి చేసుకోవాలి అని చెప్పేసి ఒక శాసనాన్ని తీసుకొని వచ్చినప్పుడు దానియేలు భక్తుడు చేసినటువంటి పని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడనని తెలుసుకున్నప్పటికీ దానియేలు భక్తుడంట యథాప్రకారముగా తన ఇంటికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి ముమ్మారు దేవునికి ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాడంట. అప్పుడు ఆ అధికారులతో పాటు 2 ప్రధానులు రాజు యొద్దకు వెళ్ళి ఆ విషయాన్ని చెప్పినప్పుడు రాజు అంట చాలా వ్యాకులపడి ఏ విధంగానైనా సరే దానియేలుని కాపాడాలి అని చెప్పేసి ప్రయత్నము చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చిట్ట చివరికి చేసేదేమీ లేక రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానియేలును తీసుకొని వెళ్ళి సింహముల గుహలో వేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ రాత్రంతా కూడా దానియేలు భక్తుడు ఆ సింహాల గుహలోనే దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి ప్రార్థిస్తూ ఒక రాత్రంతా గడిపినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది.
చూడండి ప్రియులారా, ఉదయము కాగానే రాజు వచ్చి మాట్లాడినటువంటి మాటలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. 6వ అధ్యాయము 19వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రాజుకు రాత్రంతా నిద్ర పట్టలేదంట. అతడు అన్నపానములు కూడా పుచ్చుకొనకుండా ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నట్లుగా పై వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదయం కాగానే ఆ సింహముల గుహ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆ దానియేలును పిలుస్తూ, నీవు నిత్యము సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించాడా లేదా అని ప్రశ్నించినప్పుడు దానియేలు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జవాబు మనకి 21వ వచనంలో కనిపిస్తూ ఉన్నది. రాజు చిరకాలము జీవించునుగాక అని చెప్పేసి రాజును దీవిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దానియేలు భక్తుడు ఎవరిని దీవిస్తూ ఉన్నాడు అంటే, ఎవరైతే దానియేలును తీసుకొని వెళ్ళి సింహముల గుహలో పడవేయమని ఆజ్ఞను జారీ చేశారో ఆ రాజును దీవిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే యోసేపు భక్తుడు ఎవరిని క్షమించి వారికి ఆశ్రయాన్ని కల్పించాడు అంటే, తనను శత్రువుగా భావించి ఆ తండ్రి యోసేపు భక్తుని మీద ఎక్కువ ప్రేమను చూపించడంతో ఓర్వలేక తట్టుకోలేక అతని మీద పగను పెంచుకొని అతన్ని చంపాలి అని చెప్పేసి ప్రయత్నము చేసి చిట్ట చివరికి బానిసగా అమ్మివేసినటువంటి తన అన్నలను క్షమించి వారికి ఆశ్రయము కల్పించినట్లుగా మనకు ఆది కాండంలో కనిపిస్తూ ఉంటుంది. మనం నూతన నిబంధనలో కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో మాట్లాడినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని మాట్లాడినాడు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని క్షమించమని ప్రార్థించాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని విరోధిగా భావించి ఆయనను నిందించి ఆయనను అపహాసించి ఆయనను కొరడాలతో కొట్టించి అంతేకాకుండా ఆయనను సిలువ మరణానికి అప్పగించినటువంటి వారిని ఉద్దేశించి, ఆయనను హేళన చేసినటువంటి వారిని ఉద్దేశించి, ఆయనను గాయపరిచినటువంటి వారిని ఉద్దేశించి, ఆయనను సిలువ మరణానికి అప్పగించినటువంటి వారిని ఉద్దేశించి ప్రభువు మాట్లాడినటువంటి మాట, వీరిని క్షమించు అని చెప్పేసి. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దానియేలు భక్తుడు రాజును దీవిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రాత్రంతా సింహముల గుహలో ఉన్నప్పటికీ దానియేలు భక్తుడు కాపాడబడడానికి కారణాలలో ఒక కారణాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే 23వ వచనం చివర్లో రాయబడి ఉన్నది, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు అని రాయబడి ఉన్నది. దానియేలు గురించి వాక్యంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట, అతడంట దేవుని యందు భక్తి గలవాడు కాబట్టి అతనికి ఎలాంటి హాని కలగకుండా అతన్ని దేవుడు కాపాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, నిజమే కదా, దానియేలు భక్తునిలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ఉన్నది. మనం జాగ్రత్తగా యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని ప్రశ్నిస్తాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దానియేలు భక్తుడు సింహముల గుహలోనికి వెళ్ళడానికి కూడా సాహసించినాడు. కారణం ఏంటిది అంటే అతని భక్తి అతనికి ధైర్యాన్ని పుట్టించినది. యెహోవా తన భక్తులను కాపాడుతాడు అని వాక్యంలో రాయబడిన రీతిగా ఇతడు భక్తి గలవాడు కాబట్టి సింహముల గుహలోనికి వెళ్ళినప్పటికీ దానియేలు భక్తుడిని దేవుడు కాపాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ సింహముల గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయి అని చెప్పేసి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 24వ వచనంలో రాయబడి ఉన్నది, రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి, వారా గుహ అడుగునకు రాక మునుపే సింహముల పాలైరి, సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేసెను అని రాయబడినది. ఈ వాక్యమును బట్టి దానియేలును సింహముల గుహలో నుండి బయటికి తీసిన తర్వాత రాజు మరలా ఆజ్ఞ ఇచ్చినప్పుడు
దానియేలు మీద నింద మోపినటువంటి వారందరినీ సింహముల గుహలో పడద్రోసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఎంతమంది ఇంతకీ దానియేలు భక్తుని మీద నింద మోపారు అంటే మనం ముందుగా ధ్యానించినటువంటి ప్రకారమే 120 మంది అధిపతులు, వారితో పాటు దానియేలు కాకుండా మిగిలి ఉన్నటువంటి 2 ప్రధానులు, అంటే 122 మంది. వారిని మాత్రమే కాకుండా వారి భార్యలను కూడా పడద్రోసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే 122 ప్లస్ 122 అంటే 244 మంది. వారిని మాత్రమే కాకుండా వారి కుమారులను కూడా పడద్రోసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, పూర్వ దినాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 1-2 కుమారులు మాత్రమే ఉండేవారు కాదండి. చాలా మంది కుమారులను వారు కంటూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి డెక్స్ బైబుల్ ప్రకారం ఆదాము హవ్వలకు ఎంతమంది సంతానము అని మనం ఆలోచన చేసినట్లయితే 30 మంది కుమారులంట, 30 మంది కుమార్తెలంట. అంటే మొత్తం కలుపుకుంటే 60 మంది సంతానం. మనకు అందులో తెలిసింది 3 మాత్రమే, కయ్యూను, హేబేలు, షేతు భక్తుడు. అయితే వీరికి కూడా ఉన్నటువంటి కుమారులను వారు పడద్రోసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సరే, మనం ఎక్కువ లెక్క పెట్టకపోయినా ఒక్కొక్కరికి 2 కుమారులను మాత్రమే మనం ఇచ్చినట్లయితే వీరు 244 మంది, వీరికి ఒక్కొక్కరికి 2 కుమారులను పెట్టుకున్న వారొక 244 మంది. అంటే మొత్తం కలిపితే 488 మంది. చూడండి ప్రియులారా, ఇది తక్కువ లెక్కయే, ఇంకా ఎక్కువ మంది ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 488 మందిని ఆ సింహముల గుహలో పడద్రోసినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి, వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేసినాయంట. అంటే వారు క్రిందికి రాకమునుపే సింహములంట వారి ఎముకలను సహితం పగలగొరికినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే చూడండి ప్రియులారా, ఆ విధంగా జరగాలంటే ఒక్కొక్క మనిషిని కనీసం ఒక 4 సింహాలు లేదంటే ఒక 5 సింహాలైనా దాడి చేసి ఉండాలి. ఒక వ్యక్తిని ఒక సింహము మాత్రమే దాడి చేస్తే ఆ విధంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి మీదికి 4 సింహాలు దాడి చేసినట్లయితే ఆ గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయో మనం లెక్క పెట్టినట్లయితే 488 ఇంటూ 4 సింహాలు, అంటే మనకు వచ్చేటువంటి లెక్క 1952 సింహాలు ఉన్నట్టు. ఒకవేళ ఒక్కొక్క వ్యక్తి మీదికి 5 సింహాలు దాడి చేసినట్లయితే 488 ఇంటూ 5 మనం మల్టిపుల్ చేసినట్లయితే 2440 సింహాలు ఉన్నట్టు. చూడండి ప్రియులారా, మనం సింపుల్గా చెప్పాలంటే దాదాపుగా 2000 సింహాలకు పైచీలుకే ఉన్నాయి తప్ప తక్కువైతే లేవండి. మనం ఇది తక్కువ లెక్కతో వేసుకున్నాం, ఎందుకంటే ఆ రోజుల్లో ఒకరికి 2 మాత్రమే కుమారులు ఉండేవారు కాదు, ఇంకెక్కువనే ఉండడానికి అవకాశం ఉన్నది. మనం తక్కువ లెక్కలు వేసుకున్నప్పటికీ ఆ సింహాల గుహలో 2000 కంటే ఎక్కువ సింహాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దానియేలు భక్తుడు రాత్రంతా 2000 కంటే ఎక్కువ సింహాలు ఉన్నటువంటి ఆ గుహలో దేవునికి ప్రార్థిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ధైర్యంగా గడిపినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, దేవుడు దానియేలు భక్తుణ్ణి ఆయన చేస్తున్నటువంటి భక్తిని బట్టి, ఆయన కాపాడుకుంటున్నటువంటి పవిత్రతను బట్టి, ఆయన దేవునికి భయపడుతున్నటువంటి విధానమును బట్టి, ఆయనలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని బట్టి 2000 సింహాల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆ సింహముల గుహలో ఏ ఒక్క సింహము కూడా దానియేలు భక్తుని పైకి రాకుండా, ఆయన మీద దాడి చేయకుండా, ఆయనకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా.